ఇజ్రాయేలుపై హమాస్ దాడికి లోపాయికారిగా ఉన్న అసలు మూల కారణం ఏమిటి? ఎందుకు అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయేలుపై విరుచుకుపడింది? హమాస్ ప్రముఖ మత పెద్దలు ఏమని కామెంట్లు చేశారు? వారి దాడికి కారణాలు ఏమని చెప్పారు? మొదలైన కీలక ప్రశ్నలకు సమాధానాలను ఈ వీడియోలో చూద్దాం. అసలు కారణం ఏమిటో హమాస్ మత పెద్ద అబూ ఉబేదా అనే ఆయన ఇస్రాయేల్ హమాస్ యుద్ధం మొదలై 100 రోజులైన సందర్భంగా CBS న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళు ఇజ్రాయెల్ మీద ఎందుకు దాడి చేశారో కొన్ని కారణాలు చెప్పారు. వాటిలో ముఖ్యమైనది ఇస్రాయేల్ దేశానికి అమెరికాలోని టెక్సాస్ నుండి 2022వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో 5 ఎర్ర ఆవుల్ని తీసుకురావటం గురించి. అలా ఎర్ర ఆవుల్ని హోలీ ల్యాండ్కు తేవడాన్ని అతను తీవ్రంగా ఆక్షేపించాడు. అయితే ఈ విషయాన్ని అంతగా పట్టించుకొని విలేకరులు దానిని అంతగా ప్రాచుర్యం చేయలేదు. ఎర్ర ఆవులు అంటే రెడ్ హైఫర్స్, అంటే ఎర్ర పెయ్యలు. ఈ ఎర్ర పెయ్యల్ని ఇస్రాయేల్కి తెస్తే వారికి ఎందుకు అంత భయం? వీటి వల్ల వారికి కలిగే నష్టం ఏమిటి? ఈ ఎర్ర పెయ్యతో ఏమి చేస్తారు? ఈ రెడ్ హైఫర్లు ఇస్రాయేల్కు తీసుకుని వచ్చింది 2022 సెప్టెంబర్ నెలలో. అవి ఇస్రాయేల్లో అడుగు పెట్టినప్పటి నుండి వారికి తీవ్ర ఆందోళన మొదలైంది. వాటితో యూదులు చేసే పనికి ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకట్ట వేయాలని తీవ్రంగా కృషి చేస్తూనే ఉన్నారు. సంవత్సరం పాటుగా దానికోసం సమాయత్తం అవుతూనే ఉన్నారు. చివరికి యూదులు ఆ ఎర్రపెయ్యను బలి ఇవ్వటానికి సిద్ధపడుతున్నారని తెలియగానే ఇక ఆలస్యం చేయకుండా త్వరగా రియాక్ట్ అవ్వాలని 2023 అక్టోబర్ 7న ఇస్రాయేల్ మీద దాడికి దిగారు. మరియు అనేక మందిని బందీలుగా తీసుకువెళ్లారు. బందీలను అడ్డుపెట్టుకుని ఎర్రపెయ్య బలిని అడ్డుకోవాలని చూశారేమో అనిపిస్తుంది. ఇంతకీ ఈ ఎర్రపెయ్యను ఎందుకు బలి ఇవ్వాలి? ఇది తెలియాలంటే బైబిల్ చదవాల్సిందే. ఈ ఎర్రపెయ్య యొక్క బలిని గురించి బైబిల్లో సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో వివరించబడింది. ఈ బలి కార్యక్రమానికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి. బలి ఇచ్చిన తరువాత ఆ పెయ్య మొత్తాన్ని అగ్నితో కాల్చివేసి దాని బూడిదను పోగు చేయాలి. ఆ బూడిదలో ఒక చిటికెడు బూడిదను ఒక చిన్న పాత్రలో తీసుకుని దానిలో పారుచున్న నీటిని కలపాలి. అప్పుడు అది శుద్ధీకరణ జలం అవుతుంది. ఉదాహరణకు ఎవడైనా నరశవాన్ని ముట్టుట వలన అపవిత్రుడైతే వాడు చేయవలసిన విధులన్నీ చేసిన తరువాత వాని మీద ఈ బూడిద కలిపిన నీళ్లను అనగా శుద్ధీకరణ జలాన్ని చల్లాలి. అలా చల్లితేనే గాని అతను పవిత్రుడిగా ఎంచబడడు. అలాగే ఒకరికి కుష్ఠరోగం వచ్చి తగ్గిపోయిందనుకుంటే అతని మీద ఈ శుద్ధీకరణ జలం లేదా పాప పరిహార జలంను చల్లాలి. లేకపోతే ఆ కుష్ఠరోగి శుద్ధుడిగా ఎంచబడడు. కనుక శుద్ధీకరణ జలంతో మందిర ప్రదేశాన్ని శుద్ధి చేయకుండా మందిరం కట్టడం కుదరదు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ముస్లింలు ఒకరితో ఒకరు పోరాడేది ఎందుకంటే యెరూషలేములో గల డోమ్ ఆఫ్ ద రాక్ మరియు దాని ప్రక్కనే గల అలక్సా మసీదుల కొరకు. డోమ్ ఆఫ్ ద రాక్ అంటే దాని లోపల పెద్ద రాయి ఉంది. ఆ రాయి మీద కట్టబడిన డోమ్ అని అర్థం. అదే రాయి కోసం అటు ముస్లింలు ఇటు యూదులు కొట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికీ దాదాపు 4000 సంవత్సరముల క్రితం ప్రవక్త అయిన అబ్రహామును పరీక్షించే నిమిత్తం తన కుమారుడైన ఇస్సాకును బలి ఇమ్మని దేవుడు అడిగినప్పుడు అతను మోరియా పర్వతంపై గల ఆ రాతి మీదనే బలి ఇవ్వబోయాడు. కానీ తీరా ఖడ్గంతో చంపబోయే సమయానికి దేవుని దూత వచ్చి అడ్డుకుంది. దాంతో అక్కడ కనబడుతున్న ఒక పొట్టేలును బలి ఇచ్చాడని యూదులు అంటే, ముస్లింలు మాత్రం అక్కడ బలి ఇచ్చింది అబ్రహాం పెద్ద కుమారుడైన ఇస్మాయిల్ను అని అంటారు. వీరిద్దరు తగువు ఏ మానవ మాతృడు తీర్చగలడు? ఏ కోర్టు తీర్చగలదు? 4000 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఒక దేవుడు తప్ప వేరే ఎవరు ఈ తగువును తీర్చలేరు. తప్పక దేవుడే తీరుస్తాడు కూడా. సరే, ఇప్పుడు ఎర్రపెయ్యను వధిస్తే వారికి వచ్చిన చిక్కేమిటి? ఇది తెలియాలంటే చరిత్రలోకి వెళ్ళాలి. మోరియా పర్వతం మీద పూర్వం దావీదు మహారాజు యొక్క కుమారుడైన సొలొమోను మహారాజు ఒక దేవాలయాన్ని కట్టించాడు. దానిని క్రీస్తు పూర్వం 586లో బబులోను రాజు ధ్వంసం చేశాడు. మరలా హేరోదు మహారాజు ఆ మొదటి మందిర స్థానంలో రెండవ మందిరమును క్రీస్తు పూర్వం 20-18 సంవత్సరాల మధ్య తిరిగి నిర్మించాడు. యేసుక్రీస్తు టైంలో ఆ దేవాలయం బాగా వెలుగొందింది. అది క్రీస్తు శకం 70 వరకు ఉంది. క్రీస్తు శకం 70లో టైటస్ అనే రోమన్ జనరల్ ఆ దేవాలయాన్ని మొత్తం పడేసి దానిలోని బంగారం అంతా దోచుకుని పోయాడు. మా దేవాలయం అక్కడే ఉండాలి కనుక మరలా అక్కడే దేవాలయం కట్టాలని యూదులు పూనుకుంటున్నారు. అయితే ఈ పనిని టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనే ఒక సంస్థ చూస్తుంది. మందిరం కట్టాలంటే ప్రస్తుతం దానిపై ఉన్న మసీదును కూలద్రోయాలి. ఒకవేళ యూదులు దాన్ని కూలదోసినా వెంటనే అక్కడ దేవాలయాన్ని కట్టడానికి లేదు. ఇంతకాలం అది యూదేతరుల ఆక్రమణలో ఉంది. ఆ పరిశుద్ధ ప్రాంతం
యూదేతరులతో అంటే అన్యజనులతో తొక్కబడింది కాబట్టి ముందుగా దానిని శుద్ధి చేయాలి. అంటే శుద్ధీకరణ జలం కావాలి. అందుకై స్వచ్ఛమైన ఎర్రని కళంకము లేని ఎప్పుడూ కాడిమోయని ఒక ఎర్ర పెయ్యను బలి ఇచ్చి కాల్చి బూడిదగా చేయాలి. దాని వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా వేరే రంగుది ఉండకూడదు. ఇది చాలా క్లిష్టమైన తతంగం. ఆ బూడిదతో శుద్ధీకరణ జలాన్ని తయారు చేయాలి. ఆ జలాన్ని ఆ ప్రాంతమంతా చల్లాలి. అప్పుడే ఆ ప్రదేశం శుద్ధి అవుతుంది. ఆ తర్వాతనే అక్కడ దేవాలయాన్ని నిర్మించడం సాధ్యపడుతుంది. కాబట్టి ఎర్రపెయ్యను తెచ్చారంటే ఇక ఈ మసీదును కోల్చడమే తరువాయి అని ముస్లిం తీవ్రవాదుల ప్రగాఢ నమ్మకం. దానిని ఎట్టు పరిస్థితుల్లోనూ అడ్డుకోవాలని కూడా వారి ప్రగాఢ సంకల్పం. ఎట్లాగైనా అక్కడే యూదు దేవాలయం కట్టాలని వీరి ప్రగాఢ సంకల్పం. దేవాలయం నిర్మించడం అయిపోతే ఆ వెనువెంటనే మెస్సియా వస్తాడని వారి గట్టి నమ్మకం. క్రైస్తవులకు ఆ దేవాలయ నిర్మాణం మీద అంత ప్రగాఢ నమ్మకం లేకపోయినా దేవాలయం కట్టడం అనేది మెస్సయ్య అంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు ఖచ్చితమైన గుర్తు అని మాత్రం ప్రగాఢంగా విశ్వసిస్తారు. కాబట్టి ఎర్రపెయ్య బూడిద రెడీ అయితే ఖచ్చితంగా మా మసీదులను కూలగొడతారు అని వారి భయం. ఇశ్రాయేలు ప్రభుత్వం మాత్రం ఆ మాటను ఖచ్చితంగా చెప్పకపోయినా ఆ పని మీదే ఉన్న సంఘాలు సంస్థలు మాత్రం ఖచ్చితంగా అక్కడ మా దేవాలయం కడతామని చెబుతున్నారు. ఈ అక్టోబర్ 7 దాడులకు ది అలక్సా వేవ్ అని హమాస్ పేరు పెట్టింది. ఆ గ్రూప్ యొక్క చిహ్నం ఒకదానికొకటి క్రాస్ గా ఉన్న 2 కత్తుల వెనక డోమ్ ఆఫ్ ద రాక్ ఉంటుంది. అలక్సా మసీదుకు సంబంధించిన ఒక ఇమాం ముస్తాఫా అబు సిబిఎస్ న్యూస్ తో ఏమన్నారంటే, అందరు ముస్లింలు హమాస్ యొక్క తీవ్రవాద చర్యలను ప్రోత్సహించకపోవచ్చు, కానీ ఈ పవిత్ర స్థలం పట్ల మాత్రం వారికి తప్పక గౌరవ భక్తి భావాలు ఉంటాయి. వాటికి ఏమైనా జరిగితే మాత్రం అటు ఇండోనేషియా నుండి ఇటు టొరంటో, న్యూయార్క్ వరకు ముస్లింలందరూ రియాక్ట్ అవటం మీరు చూస్తారు అని అన్నారు. అసలు వాటిని పడగొట్టడం అన్న తలంపే మేము ఊహించలేమని అన్నారు. అయితే ఆ ఎర్రపెయ్యలను ఇస్రాయేల్ తేవటంలో విశేష కృషి సల్పిన మమో సిబిఎస్ న్యూస్ తో మాట్లాడుతూ అంతా రెడీ, కేవలం అవి బలికి పనికొస్తాయో లేదో అని ఫైనల్ గా మరోసారి చెక్ చేసుకోవడమే. ఇది తప్పక యూదు దేవాలయ పునరుద్ధీకరణకు తోడ్పడుతుంది మరియు మెస్సియా యొక్క రాకడ ఏ క్షణమైనా జరగవచ్చు అని అంటున్నారు. వీటన్నిటిని బట్టి చూస్తుంటే ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో పెట్టండి. డోమ్ ఆఫ్ ద రాక్ క్రింద ఉన్న ఆ రాయి గురించి మరి ఒక వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి.